మై డియర్ స్టూడెంట్స్, మండుటకు ఆక్సిజన్ అవసరము అని చూపేటువంటి ప్రయోగాన్ని చేసి చూద్దాం. ఇది ఒక యాక్టివిటీ. ఇక్కడ చూడండి, నేను ఒక బీకర్ తీసుకున్నాను, ఇక్కడ 2 క్యాండిల్స్ తీసుకున్నాను, ఇక్కడ స్టాండ్ లాగా ఉపయోగపడేటువంటి ఒక కప్పులో మట్టి వేసి దీనికి కడ్డీ అరేంజ్ చేశాము. ఇక్కడ పొటాషియం పర్మాంగనేట్ తీసుకున్నాను, మెయిన్గా పొటాషియం పర్మాంగనేటు. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం. ఒక కొవ్వొత్తిని అంటిద్దాము. ఇప్పుడు ఒక బీకర్ను దీనిపైన బోర్లిద్దాం. కొద్దిసేపటికి మంట ఆరిపోయింది. ఎందుకు మంట ఆరిపోయింది అంటే బీకర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ ఉన్నంత వరకు కొవ్వొత్తి మండింది, తర్వాత మంట ఆరిపోవడం జరిగింది. అందువల్ల మండడానికి ఆక్సిజన్ అవసరము అని మనకు తెలుస్తూ ఉంది. కొద్దిగా పొటాషియం పర్మాంగనేట్ తీసుకుంటున్నాము, దీన్ని టెస్ట్ ట్యూబ్లో వేస్తున్నాం. ఈ విధంగా వేసిన తర్వాత మనము తయారు చేసుకున్నటువంటి స్టాండ్కు పెడుతున్నాం. ఇక్కడ పొటాషియం పర్మాంగనేట్ మండే కొద్దీ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఇది ఆక్సిజనా కాదా అని మనం తెలుసుకునే దానికోసము ఒక అగరబత్తిని తీసుకున్నాము. ఈ విధంగా తీసుకున్నటువంటి అగరబత్తిని బాగా కాల్చుతున్నాం. కాల్చిన తర్వాత దీన్ని ఆర్పేసి ఇలా పెట్టేస్తే చూడండి, అగరబత్తి మండుతుంది. అంటే ఆక్సిజను ఆరిపోతున్న మంటను ఎక్కువ చేస్తుంది అని మనకు తెలుస్తుంది. మనము ఇక్కడ ఈ టెస్ట్ ట్యూబ్కు ఒక బిరడాను అమరుస్తున్నాం. ఈ విధంగా మనం టెస్ట్ ట్యూబ్కు బిరడాను అమర్చాము. కొవ్వొత్తి అనేది కంటిన్యూగా మండుతూ ఉంది. మండడానికి ఆక్సిజన్ అవసరము అని మనము ఈ ప్రయోగం ద్వారా తెలుసుకోవడం జరిగింది.